ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ధనయోగం కలగాలంటే మరికొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు భార్య పేరుతో వ్యాపారం చేయకూడదు. భార్య పేరుతో కనుక వ్యాపారం చేస్తే అది లాభాల కంటే నష్టాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక పాయింట్ ఏమిటంటే తల్లిదండ్రుల యొక్క మనస్సును ఎప్పుడూ కూడా కష్టపెట్టకూడదు. సోదరులతో సోదరీమణులతో గొడవలకు దిగకూడదు. గురునింద అపాయకరం. అంటే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్లు కనుక శ్రద్ధగా పాటించినట్లయితే చక్కటి ఫలితాన్ని పొందుతారు. మీరు మీ తండ్రిని లేదా వారి తండ్రిని, తాతగారిని, ముత్తాతగారిని ఎంతగా ఆరాధిస్తూ ఉంటారో మీకు వారి యొక్క ఆశీస్సులు అంత గొప్పగా లభిస్తూ ఉంటాయి. తద్వారా గొప్ప ధనయోగం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. గురువును గనక పూజించినట్లయితే, గురువులను కనుక సన్మానించినట్లయితే ఎనలేనటువంటి సౌభాగ్యాన్ని కూడా పొందుతూ ఉంటారు. వారి ఆశీర్వాద బలంతో సమస్తమైనటువంటి విజయాలను కూడా పొందుతూ ఉంటారు.